ఓటమి ఎదురైనప్పుడల్లా సంకల్పం ఉన్నవారు సాకులు చెప్పుకోరు. సాధన చేసి సాధించే తీరుతారు. ఈ సమాజంలో సాధన చేసేవారి కంటే సాకులు చెప్పేవారు, తప్పించుకు తిరిగేవారే ఎక్కువ ఉన్నారు. అవకాశం దొరికినప్పుడల్లా ఆత్మగౌరవాన్ని వేలం వేసి అమ్ముకునేవారే ఎక్కువ ఉన్నారు. ఒక్క ఓటమైనా 100 ఓటములైనా సరే ఓర్చుకునే గుణంతో పాటు ఓటమిని వెంటాడి గెలుపును చేజిక్కించుకునే వారే ఆత్మగౌరవానికి అసలైన వారసులు. ఆ గెలుపు అందించే గౌరవానికి వారధులు. ఆత్మగౌరవం అనేది ఆకలి విలువ తెలిసినోడికే కానీ అడ్డదారులు తొక్కేవారికి, అప్పనంగా తిని తిరిగే వారికి ఏం తెలుసు ఆ ఆస్తికి మించిన ఆత్మగౌరవం విలువ? సముద్రమంత ఓపిక నీకుంటే ఆ ఓటమి సైతం ఓడలా మారి గెలుపు గమ్యానికి నిన్ను చేరుస్తుంది. ఓపిక ఉన్న వాడిని చూస్తే ఒళ్ళు వణుకుతుంది, ఉచ్చ కారుతుంది ఆ ఓటమికి. ఆ ఓటమి కూడా విడదీయలేని ఉడుము పట్టు లాంటి సంకల్పం నీకుంటే నిన్ను ఓడించలేక వదిలి వెళ్ళిపోతుంది ఆ ఓటమి. నీ ఓటమిని చూసి నువ్వు నడిచే దారిలో మరుగే కుక్కలకు మర్యాద ఇవ్వకు. మళ్ళీ నీపైనే మరుగుతాయి నీ మర్యాదను మరిచి. అలాంటి కుక్కలకు సమాధానం చెప్పే సమయం నీకు లేదు. నువ్వు చెప్పే సమాధానం వినే విలువ వాటికి లేదు. ఎందుకంటే కింద పడ్డ రూపాయి విలువ బొమ్మ అయినా బొరసైనా ఆ రూపాయి విలువ తగ్గదు. నువ్వు కూడా అలాగే. నేలకు రాలినా, ఆకాశానికి ఎగిరినా, గెలిచినా ఓడినా మనిషిగా నీ విలువ అలాగే ఉంటుంది. కానీ నీపై కుక్క మొరిగి నిన్ను కంగారు పెట్టినంత మాత్రాన మారిపోదు మనిషిగా నీ విలువ. చల్లారిపోలేదు గెలుపుకై నీలో మరిగే రక్తం. గెలుపు అనే చెట్టు చివరకు ఎక్కాలంటే నిచ్చెన వేసి ఎక్కే రోజులు కాదు ఇవి. ఎందుకంటే నువ్వు ఎక్కేటప్పుడు నీ నిచ్చెనని నరుకుదామని, నిన్ను కిందికి లాగుదామని వేచి చూస్తున్నారు. అందుకే నిలబడి నిచ్చెన ఎక్కడం కాదు, వర్షానికే అందకుండా మేఘాలకు పైన ఆకాశానికి అంటేలా ఎగబడి ఎగిరే పక్షిరాజులా నీ రెక్కల సహాయంతో గెలుపు అనే చెట్టు చివరకు ఎక్కు. నీ సింహాసనాన్ని అధిష్ఠించు. కష్టపడే నీ రెక్కల బలం నీకుండగా నిచ్చెన ఎందుకు దండగా? ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇస్తే చాలు.